హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ చేపల పులుసు. చేపల పులుసులో ఎన్నో రకాలు ఉంటాయి కదండి. ఈరోజు మనం నెల్లూరు స్టైల్లో నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకుందాము. మనకి మామిడికాయలు కూడా సీజన్ వచ్చేసింది కదా, మనకి మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి మామిడికాయ వేసుకుని నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకుందాము. చేపల పులుసు తయారీ విధానం చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. నెల్లూరు చేపల పులుసుకి కొరమైన చేప ఎక్కువగా యూస్ చేస్తారండి. ఈ చేప 1 కేజీ తీసుకున్నాను. క్లీన్ చేసి అన్నీ కట్ చేయించిన తర్వాత 800 గ్రాములు చేప వచ్చింది. కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లోకి 1/4 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు పక్కన ఉంచి తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా ఉప్పు పసుపు పట్టించిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. కడిగిన ఈ చేప ముక్కల్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇంకా ఈ చేప పులుసులోకి ఉప్పు మనం కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు, ఇంకా 3-4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి, పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. అలాగే కారం వేసుకునేటప్పుడు మనం యూస్ చేసే కారం బాగా స్పైసీగా ఉంటే 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి, లేదంటే 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఇలా కుదుపుకుంటే మనకి బాగా పట్టేస్తుంది. ఒకవేళ ఇలా కుదపడం రావట్లేదు అంటే చేత్తో బాగా ఈ ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టించిన తర్వాత మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి. చింతపండు ఒక అరగంట పాటు నానబెట్టామనుకోండి, చింతపండులోంచి గుజ్జు ఎక్కువగా వస్తుంది. అరగంట తర్వాత చింతపండుని బాగా పిసికి కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసి చింతపండు రసం తీసుకోవాలి. చింతపండు రసము మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఒక 1/2 లీటర్ వరకు చింతపండు రసం వస్తుంది. నెల్లూరు చేపల పులుసులో చేపతో పాటుగా మామిడికాయ కంపల్సరీ వేస్తారండి. తొక్కతో పాటుగా మామిడికాయని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలని కూడా కొంచెం స్పైసీగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకుని ఉంచుకోవాలి. మనం తీసుకున్న చేప క్వాంటిటీకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకా 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. చిన్నవైతే 10 వేసుకోండి, పెద్దవి అయితే 8 వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వెజిటేబుల్ చాపర్ ఉంటే వెజిటేబుల్ చాపర్లో అయితే మరీ మెత్తగా అయిపోకుండా ఇలా కచ్చా పచ్చాగా అవుతుంది. మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నట్టయితే పల్స్ మోడ్లో తిప్పుకున్నట్టయితే మనకి ఈ విధంగా కచ్చా పచ్చాగా వస్తుంది. ఒకవేళ ఇంట్లో రోలు ఉంటే మాత్రం రోటిలోనే నూరుకోండి, టేస్ట్ బాగుంటుంది. చేపల కూర వండడానికి ఇలా వెడల్పుగా ఉన్న దాకా ఏదైనా తీసుకోండి. ఇలా ఖాళీగా ఉన్న దాంట్లో అయితే మనకి చేపలు విడిపోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ దాకలోకి 1 కప్పు వరకు నూనెని వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, ఇంకా 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని వేయించుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఆవాలు ఇంకా మెంతులు వేసుకోవాలి. అలాగే ఆవాలు మెంతులు ఎక్కువ వేసుకున్నామంటే కూర టేస్ట్ పాడైపోతుందండి, అందుకని కొంచెమే వేసుకోవాలి. ఆవాలు మెంతులు వేగిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముద్దను వేసేసుకుని వేయించుకోవాలి. మనం తీసుకున్న ఉల్లిపాయలకి 2 కప్పులు ఉల్లిపాయ ముద్ద వచ్చింది. మనం దీనికోసం 1 కప్పు నూనెని వేసాము. నూనె వేసుకునేటప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ ముద్దను క్వాంటిటీని బట్టి నూనెని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఒకవేళ ఉల్లిపాయ తక్కువ వేసుకుంటున్నాము అంటే నూనె కూడా తగ్గించేసుకోవాలి. వీడియోలో చూసినట్టుగా నూనె ఈ విధంగా కొంచెం ఎక్కువగానే ఉండాలండి. చేపల పులుసుకి నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా నూనెలో వేగుతున్నప్పుడు దీనిలోకి ఫ్రెష్ కరివేపాకుని వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా నూనెలో బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు కారం,
1 టీ స్పూన్ కల్లుప్పు, ఇంకా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి కల్లుప్పు లేదు అనుకుంటే మాత్రం మామూలు సాల్ట్ వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న మామిడికాయల ముక్కలు కూడా వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత దీనిలోకి మనం తీసుకున్న పచ్చిమిరపకాయల్లోవి ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మామిడికాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. మామిడికాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయండి. మధ్య మధ్యలో మూత తీసుకుని మామిడికాయ ముక్కలు మగ్గినయేమో చెక్ చేసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోకూడదండి, మనకి ముక్కలాగానే ఉండాలి. మామిడికాయ ముక్కలు ఈ విధంగా కొంచెం మెత్తబడి కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి చేప ముక్కల్ని వేసేసుకోవాలి. చేప ముక్కలు వేసుకునేటప్పుడు ముందు తలకాయ ముక్క ఇంకా తోక ముక్క వేసుకుని పైన తర్వాత ముక్కలు వేసుకోవాలి. తలకాయ ముక్క ఉడకడానికి అంటే కొంచెం ముక్క మెత్తబడడానికి టైం పడుతుంది కదండి, అందుకని ముందు ఈ ముక్క వేసేసుకున్నాము అనుకుంటే అన్నీ కూడా కరెక్ట్గా ఉడికిపోతాయి. అన్ని ముక్కల్ని వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కదపకుండా అలానే ఉంచాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా మసిగుడ్డతో గిన్నెను పట్టుకుని ఈ విధంగా పైకి కిందకి కుదపాలి. గరిటె పెట్టి కదిపాము అంటే చేప ముక్కలు విడిపోతాయండి, అందుకని ఈ విధంగా కుదుపుకోవాలి. 2-3 నిమిషాలకే చేప ముక్క ఇలా ఉడికిపోతుందండి. ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత మళ్ళీ దాకను ఒకసారి కుదిపినట్టయితే రెండో వైపు కూడా ముక్కలు టర్న్ అయ్యి ఉడికిపోతాయి. వీడియో చూసినట్టయితే మనకి చేప ముక్క ఉడికిపోయినట్టుగా తెలుస్తుంది కదండి. ఇప్పుడు చింతపండు పులుసు మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత చేప ముక్కలన్నీ కూడా చింతపండు పులుసులోకి మునిగేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత కూడా ఒకసారి ఈ విధంగా దాకని తిప్పుకోవాలి. ఒకవేళ ఇలా మసిగుడ్డుతో తిప్పడం రావట్లేదు అనుకుంటే పట్టగరతో కూడా ట్రై చేయొచ్చు. చేప ముక్కల్ని గరిటె పెట్టి కలిపాము అంటే చేప ముక్కలు విడిపోతాయండి, అందుకని వీలున్నంత వరకు అస్సలు గరిటె అనేది పెట్టకండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మిగిలిన పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే మరీ పేస్ట్ లాగా అయిపోవండి. ఈ పులుపు అంతా కూడా పట్టి పుల్ల పుల్లగా కారం కారంగా మనకి తినడానికి కూడా బాగుంటాయి. పులుసు ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదా, పులుసు ఈ విధంగా కొత్తమంటూ ఉంటుంది. చింతపండు పులుసు ఇలా కొత్తమంటున్నప్పుడు ఒకసారి మూత తీసేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కుదుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి అంతా కూడా ఒకసారి కలిసేలాగా ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 10-12 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడికించినా కానీ ముక్కలు విడిపోతాయి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు ఏమన్నా తగ్గినట్టయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తగ్గిందండి, అందుకని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నాను. చేపల పులుసు టేస్ట్ అంతా కూడా మనం వేసుకున్న చింతపండు ఇంకా మామిడికాయ పులుపుని బట్టి మనం కారము ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. పులుపు, కారము, ఉప్పు ఈ 3 కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకున్నప్పుడు మరీ మొత్తం క్లోజ్ చేసేయకుండా కొంచెం పక్కన గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. చేపల పులుసు కొత్తమంటూ ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకుని కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చేపల పులుసుని వేరే బౌల్లోకి అది ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదే బౌల్లో ఇలానే ఉంటే ఆ వేడికి ఇంకొంచెం ఉడుకుతుంది, ఆ పులుపు అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. చేపల పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ చిక్కగా ఉన్నా కానీ చేపల పులుసు టేస్ట్ బాగోదు. నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఎప్పుడు కూడా చేపల పులుసు వేడిగా తినే కన్నా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. అలాగే సాయంత్రం చేసుకుని నెక్స్ట్ డేకి లేదంటే మార్నింగ్ చేసుకుని ఈవినింగ్కి అయితే టేస్ట్ బాగుంటుంది. పులుపు ముక్కలకి బాగా పడుతుంది.
నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మరి ఈ చేపల పులుసు మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.